హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇందులో ఎలాంటి క్రీములు కానీ పంచదార కానీ వాడకుండా బెల్లంతోనే సింపుల్ అండ్ టేస్టీగా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ కోసం ముందుగా ఒక గిన్నెలో 10 నుంచి 12 జీడిపప్పులు, పిస్తా వేసుకొని అందులోనే కొద్దిగా వేడి నీరు పోసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. దీనికోసం ఫుల్ క్రీమ్ పాలను వాడితే బాగుంటుంది. అప్పుడే కుల్ఫీ ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది. ఈ పాలను బాగా మరిగించాలి. పైన వస్తున్న మేగడ్ని, అలాగే గిన్నెకి అంటుకుంటున్న మేగడ్ని పాలలోకి కలుపుకుంటూ పాలు సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలు పొంగిపోకుండా బాగా మరిగించాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించాలి. ఈ పాలు మరుగుతూ ఉంటాయి. ఈ లోపల మనం 15 నిమిషాల ముందు నానబెట్టుకున్న జీడిపప్పు, పిస్తాని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వాటర్తో పాటు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలను చెక్ చేద్దాం. పాలు బాగా మరిగి సగం వరకు వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన జీడిపప్పు పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఇలా ముద్దలు లేకుండా బాగా కలిపాక ఇందులోకి కొంచెం సాఫ్రాన్ నానబెట్టిన పాలను వేసి బాగా కలపాలి. ఇలా సాఫ్రాన్ పాలను వేయడం వల్ల ఐస్ క్రీమ్ కలర్ కొంచెం ఎల్లోగా అవుతుంది. ఇది కలర్ కోసం మాత్రమే వేస్తున్నాను కాబట్టి ఇది మీ ఆప్షనల్. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ పాలను మరికాస్త చిక్కబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరొక 3 to 4 మినిట్స్ మరిగించాలి. 3 to 4 మినిట్స్ తర్వాత పాలు ఇంకొంచెం చిక్కబడతాయి. పాలు కొంచెం చిక్కబడి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఐస్ క్రీమ్ మిక్స్ తొందరగా చల్లారడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మీగడ ఫామ్ అవ్వకుండా త్వరగా చల్లారుతుంది. ఇది పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. అలాగే పూర్తిగా చల్లారిన ఐస్ క్రీమ్ మిక్స్ని కూడా వేసుకొని అందులోని మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి తీసుకొని బాగా గ్రైండ్ చేయాలి. బాగా గ్రైండ్ చేశాక ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ టైంలో స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కుల్ఫీ మౌల్డ్స్లోకి అయినా, లేదా చిన్న చిన్న గ్లాసుల్లోకి అయినా, లేదా బాక్స్లోకి అయినా తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న చిన్న గ్లాసుల్లోకి తీసుకుంటున్నాను. అలా మిక్స్ని వేశాక పైన సన్నగా చాప్ చేసిన నట్స్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. అలాగే మిగిలిన మిక్స్ని ఒక బౌల్లోకి తీసుకొని నట్స్ని స్ప్రింకిల్ చేసిన తర్వాత దానిపైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ప్లాస్టిక్ కవర్ లేదా అల్యూమినియం ఫాయిల్తో అయినా కవర్ చేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 8 నుంచి 10 గంటల పాటు పెట్టుకోవాలి. ఎనిమిది నుంచి 10 గంటల తర్వాత చూస్తే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా మనం పంచదార యూజ్ చేయకుండా బెల్లంతో మంచి రుచిగా హెల్తీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. సమ్మర్లో కూల్గా ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అండ్ హెల్తీగా ఐస్ క్రీమ్ చేసుకొని తినేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.